మనము దేవుని ప్రేమించడం అనే అంశం మీద మనం ఈరోజు ఆహ్, మనం ధ్యానిద్దాము. దేవుని ప్రేమించడం ఒక వాక్యం చూసుకుందాము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. మనం దేవుని ప్రేమించుదామని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ఆహ్, ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. మనము దేవుని ప్రేమించుదామని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపాలకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. సో, ఆయనే మనల్ని మొదట ప్రేమించినారు. మనం ప్రేమించామని కాదు గానీ, దేవుడే మనల్ని మొదట మొదట ప్రేమించినారు. సో, ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని మన కొరకు ఆహ్, పంపించినారు. దీనిలో ప్రేమున్నది. సో, మనము అనేక సార్లు అనుకుంటా ఉంటే, నేను దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని జెప్పేసి అనుకుంటాం. కానీ దేవుడే మనల్ని మొదట ప్రేమించాడు గనక మనంతట మనము దేవుని ప్రేమించలేము కానీ, ఆయనే మనల్ని మొదట ప్రేమించాము గనక, మనం ఆయన ప్రేమింప బద్ధులమై ఉన్నాము. ఇంకొక వచనం చూసుకుందాము. యోహాను సువార్త 17వ అధ్యాయంలో. యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయం 23వ వచనంలో. వారియందు నేను నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకంగా ఉన్నదని నీవు నన్ను పంపితమనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతవనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. నీవు నన్ను ప్రేమించినట్టే యేసుప్రభు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఏమనంటే, తండ్రి నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించారు అని లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. సో, మొదట దేవుడే మనల్ని ప్రేమించినారు. ఎంతగా ప్రేమించారంటే, తండ్రి అయిన దేవుడు కుమారుని ఎంతగా ప్రేమించినారో, యేసుప్రభుని ఎంతగా ప్రేమించినారో, ఆయన మనల్ని కూడా అంతగా ప్రేమించినారు. సో, దీన్ని బట్టి మనము ఆయన మనల్ని మొదట ప్రేమించినాడు గనక, మనము దేవుని ప్రేమింప బద్ధులమై ఉన్నాము. మరియు ఒకరినొకరం ప్రేమింప బద్ధులమై ఉన్నామని చెప్పేసి మొదటి యోహానులో మనము 4వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించినారో మనం గ్రహించినప్పుడే మనం దేవుణ్ణి ఇంకా ఎక్కువగా ప్రేమించగలం. లేకపోతే ఇతరులను మనం ఎక్కువగా ప్రేమించగలం. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాలో గ్రహించకపోయినట్టయితే మనము దేవుని ప్రేమించలేము, ఇతరులని ప్రేమించలేము. ఎంతగా ప్రేమించాడంటే ఆయన మనం నశించి ఉండగా ఆయన మన కొరకు ఒక రక్షణ ప్రణాళిక ఆయన మన కొరకు వేసినారు. మనం నశించిపోకూడదని, మనం నరకపాత్రం అవ్వకూడదని చెప్పి ఆయన మన కొరకు ఒక రక్షణ ప్రణాళిక వేసినారు. తన కుమారుని లోకంలోనికి పంపించినారు. మనల్ని ఏర్పరిచి తన కుమారుని స్వరూపంలోకి మార్చబడాలని చెప్పి ఆయన యొక్క గొప్ప ప్రణాళిక ఆయన వేసినారు. ఆయన ఎంతగా ప్రేమించినారో మనం ఒకసారి గ్రహించినట్టయితే మనం ఆ దేవుని ప్రేమించకుండా మనము ఉండలేము. దాని కొరకు తన కుమారుని స్వరూపంలోకి మార్చబడ్డానికి ఆయన తన యొక్క పరిశుద్ధాత్మను కూడా మనకు అనుగ్రహించినారు. అండి, ఆ సిలువను ఒకసారి మనం చూసినట్టయితే చూడండి, ఒకసారి పాట పాడతాం కదా, మంచి నాలో లేదని ఎంచి మించి నన్ను ప్రేమించినావు, మంచి నాలో పెంచా మించి నన్ను ప్రేమించినావు అని చెప్పి ఒక తెలుగులో పాట ఉంది. మంచి మనలో లేదని తెలిసి కూడా మంచి మనలో పెంచడానికి అన్నిటికంటే మించి మనల్ని ఆయన దేవుడు ప్రేమించినారు. ఆయన ప్రేమను మనం ధ్యానించగలది, ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాలో ధ్యానించగలది, మనం ఇంకా ఎక్కువగా ఆయన్ను ప్రేమించగలం. యేసు ప్రభు ఏ విధంగా దేన్ని బట్టి
ఆయన ఈ లోకంలో తండ్రి యొక్క ఉద్దేశం ఆయన నెరవేర్చినారండి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి తను ఎంతగా ప్రేమించినారో, తను ప్రేమించినారని చెప్పేసి గ్రహించారు. నావన్నీయు నీవి, నీవన్నీయు నావి అని చెప్పేసి చెప్పినారు. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తున్నాను గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పి తండ్రి నాతో ఎల్లప్పుడూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇష్టమైన కార్యాలు నేను చేస్తున్నాను కాబట్టి. నావన్నీయు నీవే, నీవన్నీయు నావే అని చెప్పేసి తండ్రితో ఆ సహవాసము ఆయన మెయింటైన్ చేసుకున్నారు. అలాగే మనము మన మనకు కలిగిన వాటిని అన్నిటినీ నా ప్రాణము, ఆత్మ, దేహములు నాకు కలిగినవన్నీ దేవుడివి అని చెప్పేసి మనం ఎప్పుడైతే చెప్తామో అప్పుడు తండ్రివి కలిగినవన్నీ మనం సొంతంగా మనము అర్థం చేసుకోగలం. ఇటువంటి స్థితిలోకి రావడానికి మనం ఏదో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు దాటిపోకలేదు. కానీ యవన కాలంలో ఉన్నప్పుడే తండ్రి యవన కాలంలో నేను కలిగి ఉన్న, మీరు నాకు ఇస్తున్న సమయము, మీరు నాకు ఇస్తున్న జ్ఞానము, నాకు ఇచ్చిన ఉద్యోగము, ప్రభువా ఇవన్నీ తండ్రి, ఇవన్నీ మీవే, మీకు చెందినవి, నాకు చెందినవి కాదు. కాబట్టి మీరు నాకు ఏదైతే ఇవ్వాలని ఆశిస్తున్నారో అవన్నీ నేను కలిగి ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను. మీవన్నీ నావి. మీ పరలోక రాజ్యము, మీ పరలోక రాజ్య సంబంధమైనవన్నీ, పరలోకంలో దాచబడిన ధనము, ఇవన్నీ నావని చెప్పేసి మనము ఎప్పుడైతే అటువంటి విశ్వాసంలోకి వస్తామో మనం దేవుని యొద్దకు ధైర్యంగా వెళ్ళి అడగలుగుతాం. యేసు ఏం చెప్పారండి? ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తాను కనుక నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పి యేసు చెప్పారు. తండ్రికి ఇష్టమైన కార్యాలు ఆయన సన్నిధిని ఆశ్రయించడము, ఆయన వాక్యమును ప్రేమించడము, హెల్ప్లెస్ కండిషన్లో ఆయన ఆశ్రయించడము. ప్రార్థన అంటే ఏమిటంటే హెల్ప్లెస్ డిపెండెన్స్ ఆన్ గాడ్. ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి. నా కుమారుడు నా మీద ఆధారపడుతున్నాడు, నా వైపు తన చేతులు చాస్తున్నాడు, యవన కాలంలోనే ఈ లోకంలో అన్నిటికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యాలు మనం యవనస్తులుగా చేసినప్పుడు ఆయన మనల్ని ఒంటరిగా యవన కాలంలో మీరు ఎక్కడ ఉన్నప్పటికీ, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నప్పటికీ, ఎక్కడ తల్లిదండ్రులకు దూరంగా ఉన్నప్పటికీ, ఇంటికి దూరంగా ఉన్నప్పటికీ దేవుడు యవనస్తులను విడిచిపెట్టాడు. ఎందుకంటే ఈ లోకంలో అన్నిటికంటే ఎక్కువగా యవనస్తులుగా మీరు దేవుని ప్రేమించినప్పుడు, ఆయనకి ఇష్టమైన కార్యం చేసినప్పుడు, దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమించి దేవుని సన్నిధిలో ఎక్కువ గడుపుతున్నప్పుడు ఆయన మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టాడు. యేసు ప్రభు తండ్రితో అటువంటి సహవాసమును మెయింటైన్ చేసుకున్నారు. కాబట్టి యేసు ప్రభు తండ్రి నువ్వు ఎల్లప్పుడూ నా ప్రార్థన వింటావు నాకు తెలుసు అని చెప్పి ఒకసారి ప్రార్థన చేస్తారు యేసు ప్రభు. ఇప్పుడు ఆ క్లోజ్ ఫెలోషిప్ యేసు ప్రభు ఎలా తండ్రితో ఆ ఫెలోషిప్ మెయింటైన్ చేసుకున్నారో, యవనస్తులుగా తండ్రి అయిన దేవుడితో ఆ ఫెలోషిప్ మెయింటైన్ చేసుకున్నప్పుడు యేసు ప్రభు ఈ లోకంలో ఏ విధంగా జీవించారో మనం కూడా ఆ విధంగా జీవించగలం. దేని ద్వారా అంటే తండ్రి కుమారుని యేసు ప్రభుని ఎలాగ ప్రేమించినారో ఆ తండ్రి అయిన దేవుడు నన్ను కూడా ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఆ దృఢమైన విశ్వాసము మనలో ఉన్నప్పుడు, ఆ బాండ్, ఆ ఫెలోషిప్, ఆ దృఢమైన విశ్వాసం మనలో ఉన్నప్పుడు ఆ క్రిస్టియన్ లైఫ్కి ఇది ఒక ఫౌండేషన్ లాంటిది. స్ట్రాంగ్ దీని మీద ఫౌండేషన్ వేసుకున్నట్టయితే యవనస్తులుగా ఏంటంటే ఆ ఫౌండేషన్ యోహాను సువార్త 17:23 లాస్ట్ భాగము. నీవు నన్ను 23 నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతవని. ఇది క్రిస్టియన్ లైఫ్కి ఇది ఫౌండేషన్గా ఉన్నట్టయితే రాబోయే దినాల్లో ఈ ఫౌండేషన్ మీద కట్టుకున్నప్పుడు మనము దేవుని కొరకు దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చే వారిలాగా మనం ఉంటాం. సో కేవలం యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు కేవలము
నేను ప్రేమిస్తానని చెప్పి చెప్పడంతో ఆగిపోయారండి. నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడంతో తను ఆగిపోలేదు. తన కుమారుని మన కొరకు బలిగా అర్పించడానికి ఆ సిలువలో ఆయన ఒక నిశ్చయించుకున్నారు. యేసు ప్రభువు కూడా ఆ విధంగా తను తాను లోబర్చుకుని తన చిత్తమును త్యజించి తను తాను ఆ సిలువలో తను తాను అప్పగించుకున్నారు. ఇంతగా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మన రక్షణ కొరకు ఆయన ఆ ప్రణాళికను నెరవేర్చడానికి వారు ఎంతగానో వారు మన జీవితంలో కార్యం చేస్తున్నారు. చూడండి, తండ్రి కుమారుని ఎంతగా ప్రేమించినాడో మనల్ని కూడా అంతగా ప్రేమించారంటే తండ్రి కుమారుని యేసుప్రభు ఏమంటారంటే నేను తండ్రి ఏకమై అని చెప్పి అంటారు. తండ్రి కుమారుని మనం వేరుపరచలేము. మనం తండ్రికి ఇష్టమైన జీవితం జీవించినప్పుడు మనం కూడా అటువంటి దేవుడితో సహవాసం కలిగిన వారి వలె ఉంటాం. యేసుప్రభు సిలువలో వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పేసి చెప్పినప్పుడు ఆ రెండో దొంగ విన్నప్పుడు ఆ రెండో దొంగ రక్షణ పొందుతాడు. వీరేం చేస్తున్నారు, వీరు తెలియదు ప్రభు, వీరిని క్షమించండి అని చెప్పేసి యేసుప్రభు చెప్పినారు. చూడండి, మనం కూడా యేసుప్రభు యొక్క సిలువను మనం ఆశ్రయించినప్పుడు పశ్చాత్తాపంతో మనం ప్రభు యొక్క సిలువను ఆశ్రయించినప్పుడు మనం కూడా అటువంటి రక్షణ మనం పొందగలం. రెండో దొంగ వలె మనం కూడా తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగునగా వీరు క్షమించమని చెప్పేసి యేసుప్రభు ఆ సిలువలో ఎలాగైతే చెప్పినారో మన విషయమే కూడా యేసుప్రభు తండ్రికి ప్రార్థన చేస్తారు. ఎప్పుడంటే మనం నిజంగా మన స్థితి విషయమై పశ్చాత్తాపడినప్పుడు, మారుమనసు పొందినప్పుడు ప్రభు మనకు కూడా మారుమనసు దయచేస్తారు. నేను యవన కాలంలో ఉన్నప్పుడు ఆ సిలువ యొద్దకు వెళ్ళి నా స్థితి అంతా ఒప్పుకున్నప్పుడు నా యొక్క హృదయ స్థితిని ప్రభు చూపించినప్పుడు, ప్రభు దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడినప్పుడు ప్రభు రక్షణ వాగ్దానం దయచేసి నన్ను రక్షించినారు. కేవలం రక్షణ పొందినప్పుడే కాదు కానీ తర్వాత కూడా మనము ఎప్పుడైనా తప్పిపోయినప్పుడు ప్రభు యొక్క సిలువ యొద్దకు వెళ్ళి మనం పశ్చాత్తాపడినప్పుడు ప్రభు మనల్ని రక్షించే, తన రక్తంలో కడిగి మనం రక్షించే దేవుడు ఏంటున్నారు. ఎంతగా రక్షిస్తాడంటే, ఎంతగా కడుగుతారంటే మనం ఎన్నడూ పాపం చేయని రీతిగా ఇతడు ఎన్నడూ పాపం చేయలేడు అన్నట్టుగా మన దోషములను ఆయన కడిగి వేస్తారు. ఒకసారి యెషయా గ్రంథం ఒకసారి చూసుకుందాము. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనము. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మనం వివాదం తీర్చుకుందాము. మీ పాపం రక్తం వల్ల ఎర్రనవైన హిమం వల్ల తెల్లబడును, కెంపు వల్ల ఎర్రనవైన అవి గొర్రెబొచ్చుల వలె తెల్లనవగను. మీ పాపం రక్తం వల్ల ఎర్రనవైనను అవి హిమం వలె తెల్లనవగను. సో రెడ్ని పూర్తిగా హిమం వలె తెల్ల మంచు వలె మార్చేస్తానని చెప్పి చెప్తున్నారు. రెండవది కెంపు వల్ల ఎర్రనవైన గొర్రెబొచ్చు వల్ల తెల్లనవుతుందని చెప్పి దేవుడు చెప్తున్నారు. చూడు, ఇటువంటి వాక్యాలు మనము ధ్యానించినప్పుడు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించినాడో అని మనం గ్రహించి ఇంకా ఎక్కువగా దేవుని ప్రేమించే వారముగా మనము ఉండగలం. ఎందుకంటే మనంతటా మనము ప్రేమించలేము. మనము ఎంతో కఠినమైన హృదయము పాపం వలన కలిగిన భ్రమచేత మన హృదయం ఇప్పటికీ ఎంతో కఠినమైపోయింది. తెలుగులో పాట పాడతాం కదా, సిలువను చూచుకున్నది శిల సమానమైన మనసు కరిగి నలిగి నీరగుచున్నదిరా అని చెప్పి మనము తెలుగులో పాట పాడతాం. సిలువను చూసే కొలది శిల సమానమైన మనస్సు అంటే బండరాయం అంటే నా మనస్సు నలిగి కరిగి నీరగుచున్నదిరా. సిలువను చూసే కొలది మన కఠినమైన పాపం వలన కఠినమైపోయిన మన హృదయము ఇంకా నలిగిపోయి
కరిగిపోయి నీరు వల్లే పారుతుంది. నేను మారుమనసు పొందినప్పుడు ఆ సిలువ దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడినప్పుడు నాకు తెలియకుండానే నేను ఏడుస్తున్నా. నా స్థితి విషయమై నేను ఏడుస్తూ ఉండినాను. కూర్చుంటే ఏడుస్తూ ఉన్నాను. ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు. ఆ సిలువను చూసే కొలది ఇంకా నలిగి, కరిగి ఇంకా నా హృదయం అంతా కరిగిపోయింది ఆ టైంలో. సో, కాబట్టి అది కేవలం మారుమనసు పొందుతున్నప్పుడు అనుభవమే కాదు గానీ, మనము ఎల్లప్పుడూ ఆ యొక్క అనుభవంలో మనము ఆహ్, యేసుప్రభు ఎదుట పాపం చేసినప్పుడు, అయ్యో! నా పాపమును బట్టి అయ్యో! నేను యేసుప్రభుని దుఃఖపరిచినా అని చెప్పేసి ఆ యొక్క అండర్‌స్టాండింగ్‌లో మనకొచ్చినప్పుడు ఆ! ప్రభువు మనల్ని మనం ఎన్నడూ పాపం చేయని రీతిగా మనల్ని ఆయన శుద్ధీకరించే దేవుడై ఉంటున్నారు. కాబట్టి అటువంటి అనుభవంలోనికి మనం రావాలని చెప్పేసి యేసుప్రభు మనల్ని తండ్రి అయిన దేవుడు అటువంటి ప్రేమలోనికి మనం రావాలని చెప్పేసి తండ్రి అయిన దేవుడు మనల్ని కోరుతున్నాడు. రెండవదిగా దేవుడిని మనం ప్రేమిస్తున్నాం అని చెప్పినప్పుడు, దేవునిలో ఏదైతే ఉన్నాయో అవి కూడా మనం పొందుకోవాలని చెప్పేసి మనము ఆశిస్తాం. దేవునిలో ఈ లోకంలో ఉన్న శ్రేష్టమైన వరం ఏమిటండి? యవ్వన కాలంలో నిశ్చయముగా పొందుకోనవలసిన వరం ఏమిటండి? పరిశుద్ధాత్మ అనే వరమును మనము పొందుకోవాలి. దేవుని ఎందుకంటే తండ్రి అయిన దేవుడు తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా దయచేయని చెప్పి యేసు ప్రభువు వాగ్దానం చేశారు. సో, ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆన్ దిస్ ఎర్త్ ఏంటంటే హోలీ స్పిరిట్ అనే వరమును ది గ్రేటెస్ట్ గిఫ్ట్ ఫర్ ఫర్ గాడ్ సీకింగ్ పీపుల్ ఏంటంటే ఈ లోకంలో పరిశుద్ధాత్మ అనే వరం. సో, దేవుడిలో ఉన్న పరలోకము యొక్క ధనమును, పరలోకంలో ఉన్న ఆస్తుల్ని మనం కూడా సొంతం చేసుకోవాలని చెప్పేసి మనం ఆశిస్తాం. ఒకసారి చూడండి 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము. ఎలాగైనా సరే నేను పొందుకోవాలి. నేను అది పొందుకునే వరకు నేను ఎక్కడ నేను వెనక్కి తగ్గేది లేదు. ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు. అది పొందుకునే వరకు. అని చెప్పేసి ఎప్పుడైతే ఆ దృఢ నిశ్చయంతో మనము వెతుకుతామో ప్రభువు మనకి ఆ పరిశుద్ధాత్మను దయచేసే దేవుడే అంటున్నారు. వెదకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును, అడుగుడే మీకు ఇవ్వబడని చెప్పేసి యేసు ప్రభువు చెప్పారు కాబట్టి, ప్రభువా ఈ పరిశుద్ధాత్మ లేకుండా, పరిశుద్ధాత్మ అనే వరం లేకుండా నేను క్రైస్తవ జీవితం జీవించలేను. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరని మీరు వాగ్దానం చేశారు గనుక, పరిశుద్ధాత్మ శక్తితోనే నేను పాపం మీద జయం సాధించగలను. నేను సొంతంగా చూస్తే యవ్వన కాలంలో నేను ఎంతో బలహీనుడను, జ్ఞానం లేనివాడను. పరిశుద్ధాత్మ ద్వారా మీరు నాకు జ్ఞానం అనుగ్రహిస్తేనే గాని నేను ఈ లోకంలో మీకు ఇష్టమైన జీవితం జీవించలేను, నిజమైన క్రైస్తవుడిగా జీవించలేదని చెప్పేసి ఎప్పుడైతే ఆ గ్రహింపులోకి వస్తామో, నిస్సహాయమైన స్థితిలో ప్రభు మీద ఆధారపడతామో యవనస్తులుగా, తప్పకుండా ప్రభు వాగ్దానం ఏంటండి? తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా దయచేయండి. ఆ వరం ఎంత దూరం ఉందండి? మనం అడగట్లేదు కాబట్టి పొందుకోవట్లేదు. అనేక సార్లు మనము చేస్తున్న భక్తితోనే మనం సాటిస్ఫై అయిపోతున్నాం కానీ, పరలోకం రాజ్యంలో ఉన్న దేవుని ప్రేమిస్తున్నాం అని చెప్పి చెప్తున్నాం కానీ, పరలోకంలో ఉన్న ఆస్తుల్ని నేను ఈ లోకంలో సంపాదించుకొని నేను నా దేవుడికి ఇష్టమైన జీవితం జీవించాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించాలని చెప్పేసి ఆశించలేని స్థితిలో యవ్వనస్తులు ఉన్నట్టు కనబడుతున్నారు. ఇప్పుడు ఒకసారి 2 రాజుల గ్రంథంలో చూడండి. ఈ యొక్క వాక్య భాగం మనకు అందరికి తెలుసు. 2వ అధ్యాయంలో 2వ వచనం, ఏలియా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషా యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరిని బేతేలుకు ప్రయాణం చేసిరి. తర్వాత 4వ వచనంలో ఎలీషా నీవు యెహోవా నన్ను ఎరుకుకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగలడు.
యెహోవా జీవంతోడు నీ జీవంతో నేను విడవనను గనుక వారిద్దరిని ఎరుకోక ప్రయాణం చేశారు. తర్వాత మళ్ళా 6వ వచనంలో యెహోవా నన్ను యొర్దానుకు పొమ్మని సెలవిచ్చినాడు గనక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను విడవనని చెప్పాను గనక వారిద్దరును ప్రయాణమే సాగి వెళ్ళిరి. అంటే ఎలీషా ఎలియా ఎక్కడికి వెళ్తాడో ఎలీషా అక్కడికి వెంబడించాలని చెప్పేసి ఆశించాడు. అతని గోల్ ఏంటండి? 9వ వచనంలో 9వ వచనంలో వారు దాటిపోయిన తర్వాత ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక నీ కొరకు నేనేమి చేయకూడదును, దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా నీ కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయమని. ఏమనండి, నీకేం కావాలో కొరుకు అంటే ఏమి లోక సంబంధమైన ఏమీ కోరుకోలేదు. నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయి. డబుల్ పోర్షన్ కావాలి. సరే మీరు మీ ఏదైతే ఆత్మను కలిగి ఉన్నారో అదే నేను కూడా కలిగి ఉండాలని చెప్పేసి చెప్పట్లేదు. నీవు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయమంటున్నాడు. తర్వాత అతడు ఆ విధంగా పొందినట్లు మనం చూస్తాము. మనం యవనస్తులుగా ఎటువంటి ఆశలు కలిగి ఉంటున్నాం? దేవుని ప్రేమిస్తున్నామని చెప్పి చెప్తున్న మనము పరలోక రాజ్య విషయాలని, ఆస్తుల్ని సంపాదించుకోవాలని చెప్పేసి మనము ఆశపడుతున్నామా? ప్రభువా మీరు వాగ్దానం చేశారు గనక మీ వాగ్దానం తగిన రీతిగా మీ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి. పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా దయచేస్తారని చెప్పారు గనక ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి అని చెప్పేసి మనము ప్రభువుని అడుగుతున్నాము. అటువంటి వాంఛలతో మనం జీవిస్తున్నట్టయితే మన జీవితం యవనస్తులుగా మన జీవితం తండ్రికి ఇష్టమైన అర్పణగా ఉంటది. మీరు దేవుడి కోసం మంచి పునాది వేసుకునే వారిలాగా మీరు ఉంటారు. ఒకసారి చూడండి, ఒకసారి యోహాను సువార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయము 15వ వచనంలో, వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగుగా అతడు, అవును ప్రభువా, నేను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. అలాగే యేసు ప్రభు 3 సార్లు ఇక్కడ నీవు నన్ను ప్రేమించున్నావా అని చెప్పేసి అడుగుతారు. మొట్టమొదట ఏమని అడుగుతారంటే, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా. డూ యూ లవ్ మీ మోర్ దాన్ దీస్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ప్రభు మనం ప్రేమిస్తున్నామని చెప్పేసి చెప్పడం సులభమే. కానీ ప్రభు నీ చుట్టుపక్కల ఉన్న వాటి కంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు అని చెప్పేసి ప్రభు మనల్ని ఎల్లప్పుడూ అడుగుతారు. నువ్వు వేరే వాటిని ప్రేమించే వాటికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వేరే వ్యక్తులు ప్రేమించే వాడికంటే, లేకపోతే నీకు ఏదైతే ఇష్టమో దానికంటే నీవు నన్ను ఎక్కువగా నీ హృదయంలో ప్రియమైన దాన్ని దేన్నైతే ఎంచుతున్నావో దానికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు అని చెప్పి ప్రభు మళ్ళీ అడుగుతాడు. మనం ఏమైనా సమాధానం చెప్పగలమండి? ప్రభువా మిమ్మల్ని 70% ప్రేమిస్తాను, 30% అవి కూడా నాకు కావాలి. లేకపోతే 50% నా ప్రేమ 50% మీకు, 50% వాటికి. 60% 60:40, 70:30. అటువంటి ప్రేమతో ప్రభు సాటిస్ఫై మన దేవుడు కాదు. ఆయన మన హృదయమంతటితో ఆయన ప్రేమించాలని చెప్పి ఆయన కోరుతున్నారు. ఆయన ఎందుకు మనల్ని ప్రేమించాలని కోరుతున్నారంటే, ఆయన తన ప్రాణం పెట్టినంతగా, శిలువ మరణం అగినంతగా విధేయత చూపించి ఆయన మనల్ని ప్రేమించినారు. పరలోకపు రాజ్యము కంటే, తన తండ్రి యొక్క సహవాసం కంటే, తండ్రి యొక్క సన్నిధి కంటే, ఈ లోకంలో అన్నిటికంటే తన సృష్టించిన సృష్టి అంతటి కంటే ఎక్కువగా యేసు ప్రభు మనల్ని ప్రేమించినారు గనుక ఆయన మన యొద్ద నుంచి ప్రేమను ఆశిస్తున్నారు.
ఏంటంటే ఎంతగా ఆశిస్తున్నారు, ప్రేమించమని చెప్తే ఈ లోకంలో మొత్తం అంతటిని వదిలేమని చెప్తున్నారు, దాని వదిలేమని చెప్తున్నారు, దీని వదిలేమని చెప్తున్నారు. ప్రభు తన ప్రాణం పెట్టినంతగా లోకంలో సృష్టి అంతటి కంటే, సృష్టించిన సృష్టి అంతటికంటే సూర్య చంద్రాదులు, ఆకాశంలో నక్షత్రములు, గ్రహములు, వాటన్నిటికంటే ఎక్కువగా మనల్ని ప్రేమించినారు కనుక ఆయన మన ఎదురుని ప్రేమించడం, ప్రేమను ఆశించడం అది న్యాయబద్ధమైనదే. కాబట్టి మనము దేవుని ఎంతగా ప్రేమిస్తున్నామో మనల్ని మనము పరీక్షించుకోవాలి. మన ప్రేమను ఏ విధంగా మనము బయలుపరచగలమండి? మొట్టమొదటిగా పరలోకంలో ఉన్న ఆ ఆస్తులను మనము ఏదైతే ఆయన మనకి ఇవ్వాలని ఆశిస్తున్నారో వాటిని అడుక్కొని పొందుకుంట ద్వారా మనము ఆయన ప్రేమిస్తున్నామని చెప్పగలము. రెండవదిగా యేసు ప్రభు, ఒకసారి యోహాను సువార్త 16వ అధ్యాయం ఒకసారి చూసుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం. నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు, నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వాళ్ళని ప్రేమింపబడును, నేను వాడిని ప్రేమించే వాడికి నన్ను కనబరుచుకున్నాను. మొదట ఏమన్నారండి? నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు. దేవుని ప్రేమించినప్పుడు ఆయన ఆజ్ఞలను మనము అంగీకరిస్తాం. దేవా సరే ప్రభువా, నేను మీ చెప్పిన ఆజ్ఞను అంగీకరిస్తున్నాను అని చెప్పి చెప్తాం. మొట్టమొదట ఆ ప్రభు ఏం చెప్పారండి? మొట్టమొదట సేవను ఆరంభించక ముందు పరలోక రాజ్యం సమీపించినది, మారుమనసు పొందనని చెప్పినారు. మనం అనుకోవచ్చు, నేను 15 సంవత్సరాల క్రితమే మారుమనసు పొందానండి, 10 సంవత్సరాల క్రితమే నేను చిన్నతనం నుండి మారుమనసు పొందని చెప్పవచ్చు. కానీ ఆ సంఘములకు యేసు ప్రభు ఆ సంఘములకు 7 సంఘములకు రాస్తూ ప్రకటన గ్రంథంలో ఆ సంఘంలో చాలా మంచి కార్యములు ఉన్నాయి. కానీ కొన్ని ప్రభువుకు నచ్చనివి కొన్ని ఉన్నాయి. వాటి విషయమే మారుమనసు పొందమని చెప్పేసి యేసు ప్రభు చెప్పినారు. నీవు దీని విషయంలో సరే ఇదంతా మంచి పని చేశావు, నువ్వు నా విషయమే సాక్షిగా ఉన్నావు, కానీ నాకు నచ్చంది ఇది ఉంది, నువ్వు మారుమనసు పొందని చెప్పినారు. కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకు అయిష్టమైనది ఏదో మనకు చూపిస్తారు కనుక వాటి విషయమే మనం మారుమనసు పొందినట్టయితే మనం ప్రభువును ప్రేమించే వారిలాగా మనం ఉంటాం. మొట్టమొదటిగా ఆయన మన ఎదురు నుండి ఆశించేది మనం మారుమనసు పొందాలని చెప్పి ఆశిస్తున్నాం. రెండవదిగా మనం ఆయన వెంబడించాలని చెప్పి, ప్రతిదినం ఆయన వెంబడించాలని చెప్పి ప్రభు కోరుతున్నారు. ఆయన వెంబడించినప్పుడే మనము ఈ లోకంలో పలానా దాన్ని ప్రేమిస్తున్నామా లేకపోతే ప్రభువును ప్రేమిస్తున్నామా అనేది కనపడుతుంది. కేవలం మారుమనసు పొందడంతోనే సరిపోదు, కానీ ఆయనను వెంబడించమని చెప్పేసి చూడు, యాకోబు యోహానులు వాళ్ళ ధోరణిని బాగు చేసుకుంటే యేసు ప్రభు నువ్వు నన్ను వెంబడించమని చెప్పేసి చెప్పినారు. వారు తమ వలలు విడిచి, జబదేయి కుమారులు వారిద్దరు తమ వలలు విడిచి ప్రభువుని వెంబడించినారు. అక్కడ ఏంటి, ప్రభువుని వారి వల్ల కంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించాలని చెప్పి వారు నిరూపించినారు. అలాగే ఈ లోకంలో పలానా ఏదైనా మనం పాపం ప్రేమిస్తున్నప్పుడు దాన్ని విడిచి ప్రభువుని వెంబడించినప్పుడే మనము ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తామని చెప్పేసి మనము నిరూపించగలం. ప్రభువుకి అయిష్టమైన పాపము, అది తిండిపోతనం అవ్వచ్చు, లేకపోతే ధనమును ప్రేమించే స్వభావం అవ్వచ్చు, ఈ లోకమును ఎక్కువగా ప్రేమించే స్వభావం అవ్వచ్చు, దేవుని కంటే మనుషుల్ని ఎక్కువగా ప్రేమించే స్వభావం అవ్వచ్చు. ఏదైనా సరే వాటిని విడిచిపెట్టినప్పుడే మనం నిజముగా ప్రభువును ప్రేమించిన వారం అవుతాం. అప్పుడు ఏమన్నారంటే వాగ్దానం చేస్తున్నారు, వారికి నన్ను నేను కనబరుచుకుంటానంట. మనం ఎంతైనా ప్రార్థన చేసి, లార్డ్ ఐ వాంట్ టు నో యూ మోర్ అండ్ మోర్ అబౌట్ జీసస్, మోర్ ఆఫ్ హిస్ లవింగ్ కైండ్నెస్ అని చెప్పి మనము ప్రభు నన్ను మిమ్మల్ని గురించి ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి మనం ప్రార్థన చేయవచ్చు. కానీ ప్రభు ఏం చెప్తున్నారండి? నా ఆజ్ఞలు అంగీకరించబడిన గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు, నేను వాడిని వాడికి నన్ను కనబరుచుకుంటాను. అప్పుడు నేను వాడిని కనబరుచుకుంటాను అంటున్నారు. తర్వాత 23వ వచనంలో ఏమన్నారండి? ఒక నన్ను ప్రేమించిన నా మాట గైకొను,
అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాడి యొద్దకు వచ్చి వాడి యొద్ద నివాసం చేస్తాం. తండ్రి అయిన దేవుడే మన యొద్ద వచ్చి నివాసం చేస్తాను. సో ఆ ప్రేమ, దేవుని ప్రేమ అనేది క్రియల్లో మనకి క్రియల్లో కనిపించాలి. మన హృదయంలో దేవుని రాజ్య సంగతుల ఆశలు కనిపించాలి. మన హృదయంలో ఆశలు కనిపించాలి. మన జీవితంలో డైలీ లైఫ్‌లో క్రియలు కనిపించాలి. అప్పుడు తండ్రి అయిన దేవుడు మనకు ఏం వాగ్దానం చేస్తున్నారంటే, నన్ను నేను మీకు కనపరుచుకుంటాను. నా సత్యమేంటో, నా మార్గాలేంటో, నా యొక్క జీవం ఏంటో నేను మీకు చూపిస్తాను. అప్పుడు నేను మీ యొద్దకు వచ్చి నేను మీతో మీకు నా సన్నిధి మీతో పాటు వచ్చి నేను నివాసం చేస్తాం అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, ఇలాంటి వాక్యాలు మనం చదివినప్పుడు ఎంతో ఎంకరేజ్ చేయబడతాం. ప్రభా, సరే ప్రభా, నాకు మీ సన్నిధి తప్పితే ఈ లోకంలో యవనస్తుడుగా నాకు మీ సన్నిధి తప్పితే ఈ లోకంలో ఏమొద్దు ప్రభా. నేను మీ ఆజ్ఞలు వెంబడిస్తాను ప్రభా. నేను మిమ్మల్ని ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నాను ప్రభా. కాబట్టి మీ ఆజ్ఞలు అనుసరించడానికి నాకు సహాయం చేయండి. మీ సన్నిధి నేను ఎంతో కోరుకుంటున్నాను ప్రభువా. కాబట్టి మీ ఆజ్ఞలను పాటించడానికి, నా ప్రేమను మీ ఆజ్ఞలు గైకొనడం ద్వారా క్రియాపూర్వకంగా కనపరచడానికి నాకు సహాయం చేయండి ప్రభువా. నా అంతటి నేను ప్రభువా నేను చేయలేను, ఈ కార్యాలన్నీ నేను చేయలేను. కానీ మీ పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహిస్తేనే, మీ పరిశుద్ధాత్మ సహాయంతోనే నేను వీటన్నిటిని నేను చేయగలను. కాబట్టి మీ పరిశుద్ధాత్మను నాకు దయచేయండి అని చెప్పేసి మనం ఎక్కువగా ప్రభువుని మనము వేడుకుంటాం. అటువంటి స్థితిలోనికి రావాలని చెప్పేసి ప్రభు మనల్ని యవనస్తులని అందరినీ ప్రభు కోరుతున్నారు, ఆశిస్తున్నారు. యవనస్తుల విషయమే ప్రభు ఆశిస్తున్నారు. అటువంటి జీవితంలోనికి ప్రభు రావడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. థ్యాంక్ యూ.